45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలోనూ 25 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగాను విద్యార్థి దశ నుంచే విజేతగా మన రాజేంద్ర ప్రసాద్ ఉన్నారని మాజీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు కొనగళ్ల నారాయణరావు అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ 16వ వార్డులో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ రాజకీయంగా రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా 16వ వార్డు ప్రజలకు ఇంటింటికి చిరుకానుక ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు కొనగళ్ల నారాయణరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగళ్ల నారాయణరావు మాట్లాడుతూ పుట్టుకతోనే ఉద్యమాలు, రాజకీయ ఉనికి అందిపుచ్చుకునే లక్షణాలు కల నాయకుడు ఎందరో అరుదుగా ఉంటారని, అలాంటి లక్షణాలు కల నాయకుడు రాజేంద్ర ప్రసాద్ అని, అతన్ని నమ్ముకున్న జనం కోసం, అతడు నమ్మిన పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేసే గుణం కలవారు రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడారు. ఉయ్యూరు ప్రజలు 25 సంవత్సరాల క్రితం ఆయన్ని సర్పంచ్గా గెలిపించి ఈ రోజు ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిని అందించినందుకు ఉయ్యూరు ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానని, అలాగే కులమతాలకు అతీతంగా ఈ రోజు ఉయ్యూరు ప్రజలు రాజేంద్ర ప్రసాద్ని తమ ఇంటిలోని సొంత బిడ్డలాగా ఆదరించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని నారాయణరావు అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తాను పదవిలో ఉన్నా లేకపోయినా ఉయ్యూరు ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళ ఇంటిలో సొంత బిడ్డలాగా ఉంటానని, తనను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకువచ్చి ఈ గౌరవ మర్యాదలు అందించిన ఉయ్యూరు ప్రజలకు తన జీవితం అంకితమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూల, మాజీ సిడిసి చైర్మన్ పిచ్చిరెడ్డి, బీసీ నాయకులు వీరంకి గురుమూర్తి, మండల యువత అధ్యక్షులు చౌదరి, 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఈడే సునీత, ఈడే అంజిబాబు, 16వ వార్డు అధ్యక్షులు ఆరేపల్లి సుబ్బారావు, చలపాటి శ్రీను, జంపాన నరసింహారావు, తేజ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తన రాజకీయ జీవితానికి ఎంతో అండగా నిలబడి 25 సంవత్సరాల పాటు ఒక మంచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి ఉయ్యూరు ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఆయన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా 16వ వార్డు రావడం జరిగింది. ఈ 16వ వార్డులో మన సిడిసి చైర్మన్ గారు పిచ్చిరెడ్డి బాబు గారు, అలాగే మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి జంపన్ పూర్ణచంద్రరావు గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యమైన అనుచరుడు వీరంకి గురుమూర్తి గారు, అలాగే ఈ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి మరి వీరంకి వారింటి సునీత, ఈడే వారి కోడలో ఈడే సునీత గారు, ఈ కార్యక్రమానికి అంజిబాబు గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియపరచుకుంటూ, రాజేంద్ర ప్రసాద్ గారిని నేను మన ఈ మధ్యన ఒకసారి టీవీలో వ్యాఖ్యానించడం జరిగింది. హీఈస్ ఏ బోర్న్ లీడర్. మొట్టమొదటిసారి మీరు గ్రామ సర్పంచ్గా కనుక గెలిపించకపోతే అతను రాష్ట్ర నాయకుడు అయ్యేవాడు కాదు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యేవాడు కాదు. కులం లేకపోయినా డబ్బు లేకపోయినా మీరంతా నిలబడి అతనికి అండగా నిలబడి అతను గెలిపించారు. గెలిపించడం వల్లే ఇవాళ ఇంత నాయకుడు అయ్యాడు. రేపు ఇంకా మంచి నాయకుడు అవుతాడు, మంత్రి కూడా అవుతాడు. తప్పనిసరిగా నేను ఆశీర్వదిస్తున్నాను. అతను అవ్వాలి, సమర్థత గలవాడికి పదవులు రావాలి. తన అర్హతలు ఏం తక్కువ కాదు. 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు, మళ్ళీ ఏదో ఒకటి అవుతాడు, అయ్యి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాడు. అయినా కూడా నా శేష జీవితం మాత్రం ఉయ్యూరు ప్రజలకే అని మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీరు కూడా అతనికి అండగా నిలబడాలని చెప్పి, అతనితో పాటు రాజకీయంగా కలిసి నడవాలని చెప్పి, మిమ్మల్ని ఎంతో ప్రేమగా అభిమానంగా మర్చిపోకుండా వచ్చి మీ ఇళ్ళకు వచ్చి కృతజ్ఞతగా తన తోచిన కానుకలు ఇచ్చి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అతను ఆదరించినటువంటి మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మన 16వ వార్డులో మన ఎంపీ గారు మనకందరికీ కూడా పెద్ద దిక్కు, మా గురుతుల్యులు. ఇవాళ 2 సార్లు ఎంపీగా చేసి మన బందరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికయ్యి ఉయ్యూరులో బహుశా ఫస్ట్ ప్రోగ్రాం, ఇంతకుముందు G+3 ఇళ్ళు చేశాం. వచ్చారు, వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన మాజీ చైర్మన్
పోలా గారు, అలాగే సిడిసి చైర్మన్ పిచ్చిరెడ్డి గారు, అలాగే ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, అలాగే మన ఇక్కడ 16వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంజుబాబు వారి భార్య అంజుబాబుకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మరి నేను ఉయ్యూరులో ఇక్కడ పుట్టి పెరిగి హై స్కూల్ స్థాయి నుంచే ఉద్యమాలు మొదలుపెట్టడం జరిగింది. ప్రజాసేవ చేయటం మొదలుపెట్టింది, ఇతరులకు సహాయం చేయటం మొదలుపెట్టింది 1975లో హై స్కూల్లో 6వ తరగతి 7వ తరగతి జాయిన్ అయ్యా. ఆ రోజు నుంచే ప్రారంభించి 45 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నాను. ఆ తర్వాత నా ఉయ్యూరు ప్రజలు నన్ను ఆదరించి తమ సొంత బిడ్డలాగా నన్ను తమ హక్కును చేర్చుకొని, మరి ఇక్కడ నా కులబలం లేకపోయినా, ధనబలం లేకపోయినా, లేకపోతే రాజకీయ వారసత్వం లేకపోయినా సరే, రాజేంద్ర ప్రసాద్ మా సొంత బిడ్డ, మాకు మంచి చేస్తాడు కనుక రాజేంద్ర ప్రసాద్కి మేము మద్దతుగా పలకాలి, అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి 1995లో, అంటే సరిగ్గా ఇప్పటికి 25 సంవత్సరాలు, 1995లో ఇండిపెండెంట్ సర్పంచ్గా నేను పోటీ చేస్తే, ఆ రోజున పెద్ద ఎత్తున కాంగ్రెస్, తెలుగుదేశం, అలాగే మైనారిటీ అభ్యర్థులు, గట్టి అభ్యర్థులు వాళ్ళని కాదని నా చిన్న వయసులో 32 సంవత్సరాల వయసులోనే నన్ను సర్పంచ్గా గెలిపించారు ఈ గ్రామ ప్రజలు. ఆ తర్వాత వరుసగా నా భార్య సర్పంచ్గా నుంచున్నప్పుడు అప్పుడు గెలిపించారు. ఆ తర్వాత జెడ్పీటీసీగా నేను నుంచున్నప్పుడు గెలిపించారు. అలాగే ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు గెలిపించారు. అలాగే 2 సార్లు ఎమ్మెల్సీగా మీ అందరి ఆశీర్వచనాలతో రాజకీయాల్లోకి, ఏమంటారు దాన్ని, 25 సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు ఎన్నికల రాజకీయాల్లో సిల్వర్ జూబిలీ రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు, ప్రజా ఉద్యమాల్లో 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఈ ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి ఈ ఎన్నికల్లో పాల్గొనగా నుంచి నా ఉయ్యూరు ప్రజలు ఇప్పటి వరకు నాకు ఓటమి అనేది లేకుండా నుంచున్న అన్ని ఎన్నికల్లో కూడా వరుసగా నుంచున్నాను, వెంటనే వరుసగా గెలిపించారు. అది మామూలు విషయం కాదు. ఓసారి ఓటేసిన తర్వాత మొహం మొత్తేస్తుంది, ఇంకేద్దాంలే కొత్త అతన్ని చూద్దామని వెళ్ళిపోతారు. కానీ దరిదాపు 5 సార్లు వరుసగా నాకు ఓట్లు వేసి 20 సంవత్సరాల్లో నన్ను ఓటమి అనేది లేకుండా గెలిపించడం జరిగింది. అందుకనే నా ఉయ్యూరు ప్రజలకి కృతజ్ఞతలు తెలపడానికి, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఈ సిల్వర్ జూబ్లీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా చిన్న కానుకల్ని మా నాన్నకి, అలాగే స్వీట్స్, డైరీ, ఆ బ్యాగ్ అవి ఇద్దామని చెప్పి సంకల్పించి మా రాజేంద్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున మొత్తం మన తెలుగుదేశం నాయకులు అందరూ యాక్టివ్గా ఉండి పని చేద్దామండి, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పినట్టు ఉంటుందండి అంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దానికి మరి ఈ రోజున మన 16వ వార్డులో ఈ పంపిణీ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా పెద్దలు గౌరవనీయులు నారాయణరావు రావటం మా చాలా గర్వకారణం. అందుకని ఆయన్ని సన్మానించుకుని ఆయనకి బట్టలు పెట్టి మరి మెమంటో వెంకటేశ్వర స్వామిది ఇవ్వటం జరిగింది లైటింగ్తో. మంచి పొద్దున్నే వస్తుంది, సుప్రభాతం అవన్నీ వస్తాయి. మరి నన్ను ఇంకా ఆశీర్వదించలేదు ఆయన, నెత్తిమీద చేసి ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సార్. మరి కొనగల నారాయణరావు గారి ఆశీర్వచనాలతో నేను ఇలాగే పదవిలో లేకపోయినా, అధికారంలో లేకపోయినా నేను మీకు సేవ చేస్తూనే ఉంటాను, సహాయం చేస్తూనే ఉంటాను. మా పోలాకి కట్ట మీద వాళ్ళందరూ ఎలా తెలుసో నాకు తెలుసు. మీరందరూ ఈ కట్ట మీద ఉండి కాలువ అమ్మటే ఆ గొడవలు అవన్నీ అయినప్పుడు ఎన్ని చేసామో, అలాగే ఈ కట్ట మీద స్తంభాలు వేయటం కానివ్వండి, లేకపోతే ఈ కట్ట మీద రబ్బీష్ రోడ్డు, కంకర్ రోడ్డు వేయటం, అలా 16వ వార్డులో చాలా పనులు చేశాం. తాతయ్య గారి బజార్ సిమెంట్ రోడ్డు వేయటం, అలాగే కాటూరు రోడ్డు మోకాళ్ళ లోతు మురుగులో నిండిపోయేది. అవునమ్మా? ఆ కాటూరు రోడ్డు కూడా
దరిదాపు మీటర్ దాకా లేపి 3 అడుగుల దాకా లేపి ఆ కాటూరు రోడ్డు కూడా అభివృద్ధి చేసాం. అలాగే 3 పూట్ల మంచినీళ్ళు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటామంటే గతంలో ఇది కాలువ గట్టు అని అభ్యంతరం చేసేవాళ్ళు, లేకపోతే ఇంటి పన్ను ఇచ్చేవాళ్ళు కాదు. అలా రకరకాలుగా ఇక్కడున్న మన పడకల రోడ్లో ఉండాలందరినీ ఇబ్బందులు పెడితే కాదని చెప్పి పంచాయతీ అధికారుల్ని మందలించి మీకు ఇంటి పన్నులు ఇవ్వటం కానివ్వండి, ఇల్లు కట్టుకోవడంలో ఇబ్బంది లేకుండా, లేకపోతే మురుగునీరు అది వచ్చిందన్నప్పుడు క్లియర్ చేసి మీకు నేను ఈ 16వ వార్డులో ఉన్నటువంటి నిజంగా మొన్న చెప్పా, గౌడ సోదరిమణులు అంటే నా సోదరులు, నా సోదరిమణులే, నా కుటుంబ సభ్యులే. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ ఏదైనా అంటే తెలుగుదేశం పార్టీ. అందులో గౌడలు అంటే మా కంచుకోట. అంత ఇదిగా ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను, తెలుగుదేశం పార్టీని, అలాగే కొనకల నారాయణరావు గారిని, అలాగే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, వీళ్ళందరినీ నందమూరి తారక రామారావు గారి కాడి నుంచి ఆదరించినందుకు, మీరు ఆశీస్సులు అందజేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు ఏ పని మీద వచ్చినా సరే మీకు ఆ పనులు చేసి పెట్టడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ముందే ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు అన్న.